నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరివెల్లమెట్ట దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు లారీ పూర్తిగా కాలిపోయాయి. ముగ్గురు మంటలకు ఆహుతయ్యారు. బస్సు డ్రైవర్, లారీ క్లీనర్ మంటల్లో పడి చనిపోయారు. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా మోటార్ సైకిళ్ల లోడుతో కంటైనర్ వస్తుంది. బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి బస్సు, లారీ దగ్ధమయ్యాయి. బస్సు క్లీనర్ అప్రమత్తతతో పాటు స్థానికుల సహాయం వల్ల ప్రమాదం నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎమర్జెన్సీ డోర్ అద్దాలు పగలగొట్టడంతో పాటు ఇతర విండోలు పగలగొట్టడంతో ప్యాసింజర్లు సేఫ్ అయ్యారు. ప్రయాణికుల లగేజ్ మొత్తం మంటల్లో బూడిదైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన బస్సును పరిశీలించారు. ప్రయాణికులు సేఫ్గా బయటపడటానికి కారణమైన బస్సు క్లీనర్ను అంతా అభినందించారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నంద్యాల జిల్లా సిరివెల్ల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ రెండు కూడా దగ్ధమయ్యాయి. లారీ డ్రైవర్, లారీ క్లీనర్, బస్సు డ్రైవర్ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ బస్సులో అప్పటికి 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమందికి మాత్రమే గాయాలయ్యాయి. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడే ప్రమాదం మొదలైంది. అంటే ఇప్పటికైతే బస్సు ఫ్రంట్ టైర్, కుడివైపు టైరు పేలిన కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అటువైపు రోడ్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే మనం ప్రస్తుతం ఇక్కడ చూసిన ప్రాంతంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు రోడ్డు డివైడర్ ను ఢీకొంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా రోడ్ డివైడర్ స్ట్రక్చర్ అనేది పగిలిపోయింది. మొదటి టైరు పైకి ఎక్కింది. అంటే ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైరు బర్స్ట్ అయితే కొంత దూరమైనా ఈడ్చుకు వెళ్తుంది, రోడ్డు పైన జాడలు పడతాయని కూడా కొంతమంది అనుభవం ఉన్న డ్రైవర్లు చెబుతున్నారు. అంటే డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉండి అదుపు తప్పి బస్సు రోడ్ డివైడర్ ఢీకొందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూడొచ్చు ఫస్ట్ ఆ టైర్ మనం చూసిన ప్రాంతంలోనే టైర్ ఎక్కిన తర్వాత ఒక టైరు రోడ్డు డివైడర్ పైన ఉంది, మరొక టైరు కింద రోడ్డు పైన ఉంది. ఈ విధంగా చెట్టును ఢీకొని చెట్టు మీదుగా మరి లోపలికి ఈడ్చుకుంటూ బస్సు ముందుకు వెళ్ళింది. ఇక్కడ కూడా చూడొచ్చు మరొక చెట్టు కూడా పూర్తిగా పెకిలించిపోయింది. ఈ చెట్టు మీదుగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్లి రోడ్డు డివైడర్ మీదుగా అటువైపు, అంటే మనం చూస్తే రోడ్డు డివైడర్ మీదుగా అటువైపు రోడ్లోకి వెళ్ళింది. ఆ సందర్భంలో రోడ్డు డివైడర్ పై ఉన్న చెట్లన్నీ కూడా ఈడ్చుకుపోయాయి. ఈ మార్గంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్ డివైడర్ మీదుగా దూసుకు వెళ్లి అటువైపు మనం చూడొచ్చు కుడివైపు రోడ్లోకి బస్సు వెళ్ళింది. ఇక్కడ అదే సమయంలోనే ఎదురుగా చాలా వేగంగా కంటైనర్ లారీ వస్తుంది. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాంతంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ నుంచి అటువైపు ఉన్న రోడ్లోకి దిగింది. ఇది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ జాడలు తెలుస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా చెట్లు ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నుంచి అటువైపు రోడ్లోకి బస్సు దిగిన తర్వాత ఎదురుగా వస్తున్న మనం చూస్తే అటువైపు ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి రెండు కూడా ఢీకొన్నాయి. ఆ సందర్భంలోనే రెండు క్రాష్ అయ్యి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా లారీ డ్రైవరు, క్లీనరు అట్లాగే బస్సులో డ్రైవరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు వాహనాల్లో ఉన్న ఫ్యూయల్ అట్లాగే రెండు బ్యాటరీలు పేలడం, ఈ కారణంగా మంటల తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. మరోవైపు కంటైనర్ లారీలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, స్కూటీలు, వాటిలో కూడా బ్యాటరీలు ఉంటాయి. దీంతో మంటల తీవ్రత కూడా పెరుగుతుంది. దీని కారణంగానే రెండు వాహనాలు పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రయాణికుల లగేజ్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. అతి కష్టం మీద ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న బస్సు క్లీనర్ అప్రమత్తం కాకుండా ఉంటే పరిస్థితి మరొకలాగా ఉండేది. ఇక్కడ చూడొచ్చు క్యాబిన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ క్యాబిన్ లో ఉన్న లగేజ్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. ఇక చూస్తే ఇక్కడ కిరోసిన్ స్టవ్ కూడా ఉంది. బహుశా ఇది
ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బంది వంట వండుకోవడానికి ఏర్పాటు చేసుకున్న స్టవ్ కావచ్చు. దీన్ని అంటే వారు ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడ వంట చేసుకోవడానికి వారితో పాటే ధాన్యం అట్లాగే స్టవ్ తీసుకెళ్తుంటారు. మొన్న చిన్న టేకూరు దగ్గర బస్సు దగ్ధమైన సంఘటనలో కూడా అదే పరిస్థితి. అక్కడ గ్యాస్ సిలిండర్ స్టవ్ ఉంది, ఆ ధాన్యం ఉన్నాయి, ఆ మంటల తీవ్రత పెరగడానికి అవి కూడా దోహదపడింది. ఇక్కడ కూడా 2 కిరోసిన్ స్టవ్లు ఉన్నాయి, గ్యాస్ స్టవ్ ఒకటి ఉంది. ఇవి కూడా మంటల తీవ్రత పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తం మంటలు చెలరేగానే ప్రయాణికులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. అప్పటికే అప్రమత్తమైన బస్సు క్లీనర్ సురేంద్ర బయటికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మెయిన్ డోర్ పూర్తిగా జామ్ అయిపోయింది. అది ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఓపెన్ కాలేదు. ఆ నేపథ్యంలో అతను బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటికి వచ్చి ఇతర అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు లోపలంతా లగేజ్, ఇదంతా కూడా లగేజీ క్యాబినే, ఇదంతా ధాన్యము ఇవన్నీ ఉన్నాయి. బహుశా ప్రయాణికులు తీసుకెళ్తున్నారా లేకపోతే బస్సు సిబ్బందికి సంబంధించిన ధాన్యం అన్నది స్పష్టత లేదు. మొత్తం మీద బస్సు లోపలైతే పూర్తి స్థాయిలో దగ్ధమైంది. ఏమాత్రం ప్రయాణికుల లగేజ్ ఒక్కటి కూడా తీసుకోలేని పరిస్థితి. ప్రాణాలు కాపాడుకోవడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో లగేజ్ వదిలేసి హాహాకారాలు చేస్తూ వారంతా బయటికి వచ్చారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కంటైనర్ లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. అందులో ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో బ్యాటరీలు ఉంటాయి, అవి కూడా పేలి ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైందని చెప్పవచ్చు. మొత్తం సంఘటన పైన ప్రస్తుతం పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు టైరు కుడివైపు టైరు పేలిన కారణంగా అదుపు తప్పి ఇటువైపు రోడ్ డివైడర్ దాటి ఇటువైపు ఉన్న రోడ్లోకి వచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొందని చెబుతున్నారు. అయితే అక్కడ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కొందరు డ్రైవర్లు చెబుతున్న ప్రకారం అయితే టైరు పేలితే కొంత దూరం ఈడ్చుకు వెళ్లి రోడ్డు పైన ఖచ్చితంగా జాడలు ఉంటాయని చెబుతున్నారు. అయితే అక్కడ అలాంటి జాడలు కనిపించడం లేదు. ఏకంగా రోడ్డు డివైడర్ ను ఢీకొట్టిన ఆనవాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే డ్రైవర్ ఏమైనా బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి బస్సు కంట్రోల్ తప్పి ఆ తర్వాత రోడ్డు డివైడర్ దాటి యువతలకు వచ్చి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొని ప్రమాదానికి గురైందన్నది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి శాంపుల్స్ సేకరించారు. అంటే ప్రమాద తీవ్రత పెరగడానికి ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి, దేని కారణంగా ఈ 2 వాహనాలు పూర్తి స్థాయిలో దగ్ధమై మొత్తం 2 వాహనాలు పూర్తి స్థాయిలో కాలిపోయేందుకు కారణమయ్యాయి అనేది ఎఫ్ఎస్ఎల్ అధికారులు శాంపుల్స్ ను సేకరిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు కూడా ప్రమాదం పైన దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ప్రమాదం ఏ విధంగా జరిగిందన్నది కూడా తేలే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని ఘోర ప్రమాదం జరిగినప్పటికీ 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పవచ్చు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు, ఎఫ్ఎస్ఎల్ అధికారులు సేకరించిన శాంపుల్స్ ద్వారా ప్రమాదం ఎలా జరిగింది, తీవ్రత ఎందుకు పెరిగింది అనే అంశాలపైన వివరాలు తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, సిరివెల్ల నుంచి.